చేసేది చీకటి వ్యాపారం కదంటే ఎప్పుడు ఎవరు వచ్చి పట్టుకుపోతారని ఆలోచించి వెళ్ళిపోతా పోయి నలుపు వచ్చింది. బాబు అమ్మాయి మన్మోద్ మొలకనైనా అమ్మాయి మన్మోద్ మొలక అమ్మాయి అబ్బాయి మూడు బాయ్ గెలక కిర్రు 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 అంటూ బాబు పంచాయతీ బోర్డు పంప బాబు అమ్మాయి చిత్తమ్మని అమ్మాయి పరపురుషుడు మొహం లేకుండా 16 సంవత్సరాలు పెంచి నీ చేతిలో పెడుతున్నా బాబు ఏం చేస్తున్నావు? అమ్మాయి మన్మోద మొలక అమ్మ మార్కాపురం పలక అబ్బాయి మూడు బాయ్ గెలక అమ్మాయి 16 సంవత్సరాలు పరపురుషుడు మొహం తెలియకుండా నీ చేతిలో పెడుతున్నావు ఏం చేస్తావు? మొగోడు ముఖం తెలవలేదంట 16 సంవత్సరాలు అంటే నేనే పెద్ద మగోడు అనమాట. అవును సరే బాయ్ తెలుగు అమ్మను నేనేం చెప్పాను అమ్మాయి మన్మోద్ మొలక అని చెప్పాడు. భయపెట్టారేంటి? మన్మోద మొలక అంటే అదే పెద్ద పొందు దొరికిందా? అలా అంత భయపెట్టారండి. అమ్మాయి అసలు ఇంతవరకు మగోడి మొహం చూడలేదండి, ప్రధానంగా మిమ్మల్ని చూస్తుంది. అమ్మాయి నైస్గా ముద్దుగా పాలించాలండి, ముద్దుగా చింతామణి అలా లాలించి పాలించాలండి. సరే పిల్లలు వికారంగా ఉండరా? వాడు వికారంగా ఉంటేనే మనకు అకారం పలికేది. వాడు ఏమాత్రం ఆకారంగా ఉన్న మనకి శ్రీకారమే. నా తల్లి నా మాటిని నల్లగా ఉండరా? అమ్మాయి నువ్వు కావాలని అలా అంటున్నావు అని నువ్వు లోపలికి వెళ్ళగానే లైట్లను ఆర్పేస్తావు. చీకట్లో తెల్లోడు ఏమైనా తెల్లగా కానీ వస్తుందా, ఎర్రోడు ఎర్రగా కానీ వస్తుందా, నల్లటోడు నల్లగా కానీ వస్తుందా? మా లైట్లు ఆర్పైతే అందరూ ఒక రకంగా నిలబడతారు. ఏదో మా అమ్ముంది కదా అని మనసుని కాస్త సందేహించి దూరంగా ఉంటుంటే అబ్బో కాళ్ళు వదలుకునేవండి.
అబ్బాయిడా చదవలేదు. అట్టాగే పట్టుకో నువ్వు ఏం పట్టుకోవాలి? నేను నిన్ను పట్టుకోవాలా, నువ్వు నన్ను పట్టుకో. ఓ అదా ఏదో అట్టాగే పట్టుకోండి. ఏం పట్టుకోవాలనుకోతున్నా నేను? నేను చూసి వస్తా. చెప్తాను లోపల. సుబ్బారావు గారు లోపల మీ రంగనాయకు వచ్చింది. అది ఎక్కడికి వచ్చింది? మీకోసమే. నా కోసం ఇక మన పని అయిపోయింది. ఏమో తెస్తానో చాలా ఊరుకోండి. అది మీ రంగనాయక కాదు, ఏమీ కాదు. మా చెల్లెలు చిత్రండి. మీరు వస్తున్నారని తెలిసి మా అమ్మ మీకోసం దాన్ని గంధం నొరమని చెప్పింది. అదేమో చిన్న పిల్ల కదా, ఆ కింద కాస్త కింద పడేసి కొట్టింది. చిన్న పిల్ల అయితే మాత్రం అద్దాలు పగల కొట్టుకుంటుంది అంతే. మా ఇంట్లో అంతే పగల కొట్టుకోవడం. అదే గిన్నె కింద వేసి పగల కొట్టింది. కలబడితే 10 మంది కొట్టబడేవాడు సరిపోయింది కానీ లేకపోతే ఎవరు అందరైతే వాడికి అంతే అంతే. ఏమంటే మా చెత్తను ఒకసారి చూస్తారేంటి? సుబ్బారావు గారు మీరు మొట్టమొదటిసారి మా ఇంటికి వచ్చారు. అదేమో మీ ముద్దుల మరదలు. పిలవండి, ఈ ఛాన్స్ మీకే ఇచ్చా. బొమ్మరాజు నడక మారింది, నా నడక మారింది, మొత్తం మారింది. ఏంటి పిలిచావా? ఎక్కడ బిలు, నీతో పాటు వాళ్ళు కూడా వింటారు. అంబా మరి అట్లేదా మీ పిలుపు? నేను పిలుస్తా, మీరు వినండి. మీరు అంత శ్రమపడద్దు, మీకు అసలు శ్రమే లేదు. మా చిత్ర చిలకమ్మ ఏ చెట్టు మీద పిలుస్తా వినండి. రామ్మ చిలకమ్మ ప్రేమ మలకమ్మ. దీని పేరు మీకు తెలియదు కదా, ఇది మా అమ్మ నేర్పించిన తోపులాట. భలే ఉంటుందండి ఆట. పదండి తోసుకున్నాం. బావగారు ఎంత అన్నం
వచ్చాడులే. నాకు ఒక రూపాయి ఇవ్వండి. అవునండి. అంత అనుభవం వల్ల అమ్మకి రూపాయి నీకు రూపాయి ఏమండి పేరేమి? రూపాయలు తీసుకోవటం లేవండి. రూపాయి ఇవ్వండి. రామారావు గారు హార్మోనిస్ట్ గారు కళాభిమానంతో ఒక 100 రూపాయలు కానుక ఇచ్చున్నారు. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈ పాట మళ్ళీ పాడమని అడిగారు ఆయన. గోకుల కృష్ణ గోపాల కృష్ణ పలుకుతున్నాయి భావాలు. మామూలుగా పలకట్ల. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. అక్క రూపాయి అడిగితే ఇచ్చాడా? రూపాయి ఇస్తాడంట. 100 రూపాయ అసలు డబ్బులు ఎందుకే నీకు ఎందుకంటే బావా ఇద్దరు కలిసి మంచి కాఫీ తాగుతాం. కుర్రాళ్ళకి ఇస్తున్నావు ఏంది డబ్బులు ఆ? కుర్రాడికి నచ్చింది కింద తింటారమ్మా చేతుల మీద మార్చుకుంటారు జాగ్రత్త ఇదిగో తీసుకో ఏమిటిది? చూపించు. ఇది అవుతుందా? బావా కాఫీ ఎంతో తెలుసా ఇప్పుడు? 20 రూపాయలు. 20 నువ్వు రూపాయల ఇచ్చిన తర్వాత కాదే, ఆయన ఎక్కడ ఉన్నాడు? అక్కడ ఉన్నాడు. ఏంటి? రావద్దా ఇక్కడికి ప్రయాణం చేసుకుంటా? అక్కోయ్, బావా మొత్తం 18 రూపాయలు. 18 రూపాయలు ఇచ్చాడే. పోలే, ఈయన పేరు చెప్పా. 2 రూపాయలు అరువు పెట్టుకుని ఒక కాఫీ ఇస్తాను కొట్టాడు. బావగారు మీ అన్నం గురించి చెప్పమంటారా? ఒకసారి మా అన్నయ్య పక్కన నిల్చోండి. మీరు కంగారు పడకండి, మీరు నిల్చోండి, అది చేసుకొని అక్క, మొదలు పెడుతున్నా చేయటం. నా మన్మధుడా, కప్లింగ్ అయిపోయింది మొత్తం. ఏమిటో ఊగుతున్నాడు? బావా ఊగుతున్నావేంటి? ఊపొచ్చింది ఏం చేయమంటావు తప్పే లేదు, ఈ తప్పే లేదు. ఊపొచ్చింది ఊపుకోవడం ఎవరు ఊపు వాడది. కానీ ఏదేలే. నీకు ఊపు వచ్చింది, నువ్వు ఊగుతున్నావు. నేను పడితే పట్టుకున్నాడు కదే. ఏంటక్క పట్టుకుంది? నేను పట్టుకున్నా గట్టిగా. పోలే, ఇరువురు సహకారం ఉండాలి మరి. అక్క ఎవరే ఇంతగా చాలే ఊరుకో. కర్రీ గిర్రీ అంటే నేను ఒప్పుకోను. అసలు ఆయన అంత అందగాడే. చూడ అందం నా కళ్ళతో చూడవే బాబు. అందమైన వాడా, చందమామలాంటి వాడా, నీ అందమంతా చూసి, నన్ను చూడు, నన్నే చూడు, నన్నే అందమైన వాడా, చందమామలాంటి వాడా.
ఏడు చిల్లర వేసుకొని వచ్చాడు మా ఇంటికి. చాలా ఇచ్చాడు. ఇంత అన్నం వృధాగా పోకూడదు కదా, మీకు అర్థం కావాలి. నాకు అర్థమైపోయింది. అక్క అయితే అర్థం కాదు కదా, ఉండండి మా అమ్మతో పట్టుకొస్తా. అమ్మతో చెప్తుంటే పర్వాలేదా? సుబ్బు, అమ్మతో అంట పర్వాలేదా? అసలు ఎట్టుందో మరి అది. ఓయమ్మ, దీనికి ఏ అర్థమైనా పర్వాలా, అమ్మదైనా పర్వాలా, అమ్మమ్మదైనా పర్వాలా, దీనికి ఒక అర్థం అంటూ ఎక్కడం లేదమ్మో. భలే దొరికేవే మా ప్రాణానికి లోతుగా. ఏ, మా అమ్మతో చూసుకుంటావా? అమ్మకం చూడాలి కాదు అసలు ఎట్టా ఉందో అది మరి. ఈనాళ్ళ నుంచి కాదు చూడాలి. దాన్ని చూస్తావు, పోతే తిరిగి రావు, మునిగిపోతావు ముసలోడా. అయితే వద్దులే. అది అంత చెప్పాలి. ఈ చిత్ర నీదేమన్నా అది అమ్మదైతే మునిగిపోతాం, నాదైతే పైకి దిగుతాం. ఈ అర్థం కనపడితే చెప్పు. ఇలా చెప్పు. నీ అర్థం సగం కనపడింది సగం కనపడదు. కర్మకే నీది శరీరం. ఏయ్, ఏయ్, సుబ్బులు, ఏ సుబ్బులు, దా, నీకు కావలసిన అర్థాలు నా గది నిండా ఉన్నాయి, వస్తావా? ఉన్నాయా? ఎందుకు లేవు? మొత్తం తీసుకోవచ్చా? బ్రహ్మాండంగా చూసుకోవచ్చు. బొమ్మ దెమ్మలకి బొమ్మ చూస్తావా? దా, నువ్వు గదిలో, నా గదిలో, అద్దంలో నీ అందం చూసుకునే సమయానికి